ఇక్కడ లోకేష్ బాబు ఒక సవాల్ విసిరాడు వాళ్ళకి. 24 గంటల్లో మీరు దానికి సంబంధించినటువంటి నిజ నిర్ధారణ చేయండి, తప్పులుంటే మాట్లాడండి, లేదంటే మీ మీద న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నానని చెప్పడం కూడా జరిగింది. దానికి ఈ రోజు వరకు స్పందన అయితే లేదు. వాళ్ళు ముందుకు వస్తారని అయితే నేను అనుకోను. ఎందుకంటే బట్టగాల్చి మేదేయటమే తప్ప, లేకపోతే వాళ్ళు చెప్పాల్సింది ఏదో చెప్పటమే తప్ప దానికి సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర ఉంటాయని కానీ అవి నిరూపిస్తారని కానీ మనకి ఇప్పటి వరకు చాలా ఉదంతాల్లో 2014 నుంచి చూస్తున్నాం. వాళ్ళు దేనికి కూడా వాళ్ళ దగ్గర అయితే ఆధారాలు అయితే ఉండవు. కాకపోతే ఏంటంటే గతంలో వాళ్ళు చేసిన అభియోగాలకి వీళ్ళు సరిగ్గా ధీటుగా స్పందించకపోబట్టి ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మారింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూసుకునే వాళ్ళు, ఈ రోజు లోకేష్ బాబు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీళ్ళకి తోడున్నారు, ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఎవరికి ఎలా తాట తీయాలో, ఎవరికి ఎలా కర్రు గాల్చి వాత పెట్టాలో వాళ్ళు క్షుణ్ణంగా దాని గురించి చూసుకుంటారు.